వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ ద్వారా మల్టిపుల్ ఫైల్స్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ప్రిఫిక్స్ అనే ఆప్షన్ ద్వారా మల్టిపుల్ ఫైల్స్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో డిపార్ట్మెంట్ 1, 2 అలానే డిటిపిటి ఎంప్లాయీ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఫైల్స్ని ప్రిఫిక్స్ అనే ఆప్షన్ ద్వారా ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటో కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ ఏంటంటే మనం లింక్డ్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ కోర్స్ మనం ఇనిషియల్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అజూర్ బ్లాక్ స్టోరేజ్ కావచ్చు, ఏడిఎల్ఎస్ జెన్ 2 అండ్ సీక్వెల్ సర్వర్ డైవీ. సో ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు ఏంటి డేటా సెట్స్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ డేటా సెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో రైట్ క్లిక్, న్యూ డేటా సెట్. సో ఫస్ట్ మనం ఏంటి అజూర్ బ్లాక్ స్టోరేజ్, ఎందుకంటే మనకి సోర్స్ ఎక్కడుంది అజూర్ బ్లాక్ స్టోరేజ్లో కాబట్టి అది కాన్ఫిగర్ చేస్తున్నాం. సో సిఎస్వి టెక్స్ట్ ఫైల్ కావచ్చు, డీలిమిటెడ్ టెక్స్ట్ కావచ్చు, లేకపోతే సిఎస్వి ఏదైనా సరే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూ. సో ఇక్కడ పేరు మారుదాం, సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్ అండ్ ఫస్ట్ రో హెడర్, అంటే మనం ఏదైతే ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాం వాటన్నిటి కూడా ఫస్ట్ రో అనేది హెడర్ కింద తీసుకున్నాం. సో టెక్స్ట్ డేటా ఫైల్స్ చూడండి, ఇలా మనకి 4 ఫైల్స్ ఉన్నాయి కదా. అయితే నేను ఎటువంటి ఫైల్ అనేది సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనకి సో మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి. అలానే స్కీమా కూడా ఇంపోర్ట్ చేయడం లేదు. ఓకే, సో సోర్స్ డేటా సెట్ అనేది డన్. ఇప్పుడు టార్గెట్ డేటా సెట్, న్యూ డేటా సెట్. సో ఇప్పుడు అజూర్ ఎస్క్యూఎల్ అన్నమాట. ఓకే, కంటిన్యూ. సో పేరు మార్చండి, టార్గెట్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్ అండ్ టేబుల్ నేమ్ అనేది డైనమిక్గా వేద్దాం. క్లిక్ అండ్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ అనే డేటా సెట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా పైప్ లైన్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ పైప్ లైన్ ఉంది కదా, రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదైనా వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ రిజల్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డేటాని కాపీ చేస్తున్నాం కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో కాపీ డేటా యాక్టివిటీ ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే యాక్టివిటీ మనం తీసుకున్నామో దానికి సోర్స్ డెస్టినేషన్ ఏంటనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే డేటా అనేది కాపీ అవుతుంది అనమాట. ఓకే, సో సోర్స్ డేటా సెట్ అంటే మనకి ఇక్కడ సోర్స్ డేటా సెట్. అయితే ఇప్పుడు దాకా మనం ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్ అలానే వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ప్రిఫిక్స్ అనే ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇది తీసుకుంటాను. సో టెస్ట్ రిజల్ట్. ఓకే, మన ప్రిఫిక్స్ కదా. సో /DEPT. ఓకే, సో నేను ఇక్కడ ఎన్ని ఫైల్స్ లుక్ చేస్తున్నాను, DEPT అంటే ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే వస్తాయి. ఓకే, చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు సోర్స్ కాన్ఫిగరేషన్ అనేది డన్. దాని తర్వాత డెస్టినేషన్. ఓకే, సో ఇక్కడ మనం టేబుల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఆటో క్రియేట్ టేబుల్. అయితే మీరు డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఎటువంటి టేబుల్ ఏమి ఇవ్వలేదు. సో బెటర్ ఇక్కడ డిఫైన్ చేద్దాం. సో ప్రిఫిక్స్ డెమో రిజల్ట్. ఓకే, SULT. ఈ టేబుల్ నేమ్ అనేది ఇస్తున్నాం మనం. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ DBలో ఉందో లేదనేది. సో లెట్స్ డూ దట్. చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ డేటాబేస్లో లేదనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఆటో క్రియేట్ టేబుల్, అంటే ఆ టేబుల్ అనేది మీరు ఎప్పుడైతే పైప్ లైన్ అనేది రన్ చేస్తారో అప్పుడు ఆన్ ద ఫ్లై ఇట్స్ క్రియేటింగ్. ఓకే, ఇప్పుడు సోర్స్ టార్గెట్ 2 కూడా కాన్ఫిగర్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేస్తే మనకి సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వ్యాలిడేట్ చేద్దాం, డన్. దాని తర్వాత డీబగ్. సో స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్, లెట్స్ సీ దట్. ఓకే, చూడండి
సో ఇమ్మీడియట్గా మనకి డేటా అనేది ప్రాసెస్ అయిందన్నమాట. ఓకే, సో ఇప్పుడేంటి ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అయినాయి. ఎందుకు 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అయినాయి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ప్రిఫిక్స్లు ఏమి ఇచ్చాము, టెక్స్ట్ డేటా ఫైల్ /DEPT అంటే ఇక్కడ 4 ఫైల్స్ ఉంటే ఏమి ఉన్నాయి, సో DEPT తోటి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 2 ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి అనేస్తా, జస్ట్ ఒక లెటర్ మాత్రం ఇస్తాను చూద్దాం, డి. సో అలానే టేబుల్ కూడా ట్రంకేట్ చేస్తాను. సో I think on the fly means it will recreate again. Okay, so better let me do this one, no problem. So comment చేద్దాం. ఓకే, సో నో డేటా, లెట్స్ ట్రై టు రీడ్. ఇప్పుడు మనకి 3 ఫైల్స్ రావాలి. ఓకే, డీబగ్ చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో మనం రీఫ్రెష్ చేయకపోయినా సరే ప్రతి 20 సెకండ్స్కి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంటుంది అన్నమాట. చూడండి రీఫ్రెష్ అవుతుంది కదా, ఒకసారి వెరిఫై చేద్దాం. ఐ థింక్ ఫెయిల్ అయిందా, లెట్స్ దట్. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. చూడండి ఇందాటి వాటికి ఇప్పటికి డేటా అనేది మారిందనమాట. ఓకే, మనకి ఎక్కువ రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, కావాలంటే చూడండి ప్రాసెస్. సో సక్సెస్ అనమాట. అంటే మీరు ఏదైతే ఇక్కడ ప్రిఫిక్స్ డిఫైన్ చేస్తారో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫైల్స్ లోడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు స్పెసిఫిక్గా ఈ ఫైల్ ఫార్మాట్ కావాలంటే DEPT 2 ఫైల్స్ వచ్చినాయి. అలా కాదు, ఫస్ట్ ఫైల్ క్యారెక్టర్ డి ఉంటే దాని తర్వాత ఏదన్నా సరే మల్టిపుల్ ఫైల్స్ వస్తాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసాను. ఓకే, ఓన్లీ టెక్స్ట్ డేటా ఫైల్ / నుంచారు. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను, ఇది ట్రంకేట్ చేసి నో డేటా. ఇప్పుడు 4 ఫైల్స్ రన్ అవుతాయా లేదా 3 ఫైల్స్ రన్ అవుతాయి, ట్రై టు సీ దట్. నేను డీబగ్ని క్లిక్ చేశాను, లేకపోతే ఏదైనా ఫెయిల్ అవుతుందా కూడా ట్రై టు సీ. ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, అంటే ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ వీ నీడ్ టు చెక్, అంటే ఏ ఆప్షన్ చెక్ చేస్తే ఏమొస్తుంది అన్నది కూడా మనం ప్రాక్టికల్గా వీ నీడ్ టు అండర్స్టాండ్. దెన్ ఓన్లీ వీ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ అది మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. సో లోడ్ అవుతుంది. ఓకే, చూడండి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి అంటే ఎక్కువ రికార్డ్స్ వచ్చినాయి అనమాట. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే సో మనకి ఈ ఫైల్ పాత్ ఇచ్చిన తర్వాత సంథింగ్ అంటే మీకు స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే ఉండే ఫైల్స్ రావాలని కూడా మనం ప్రిఫిక్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇదేంటి ప్రిఫిక్స్, ఆల్రెడీ మన ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, అంటే ఆ డేటా సెట్లో మీరు ఏదైతే ఫైల్ని పాయింట్అవుట్ చేశారో అది లోడ్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు ప్రిఫిక్స్ చూసాం, ఇంతకుముందు వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ చూసాం. సో దాని తర్వాత లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉంది కదా, అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇలా మనం ఏంటంటే సో ఆల్రెడీ మనం చాలా వరకు బేసిక్స్ కవర్ చేస్తాం అనమాట. బట్ ఇప్పుడు దాకా ఏంటి ఓన్లీ కాపీ డేటా యాక్టివిటీ మాత్రమే యూజ్ చేస్తా ఉన్నాం. ఇంకా మనకి చాలా యాక్టివిటీస్, ఎక్స్ప్రెషన్స్, వేరియబుల్ పారామీటర్స్ ఇలా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. బట్ ఏంటంటే బేసిక్స్ అనేది కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.